సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సింగపూర్. ఈరోజు మన సింగపూర్లో నక్షత్ర మ్యూజిక్ స్కూల్ స్థాపించిన సుందరి సాతప్పంతో అన్ని విషయాలు స్కూల్ గురించిన విషయాలు అడిగి తెలుసుకుందాం. మీకు పరిచయం చేయడానికి సింగపూర్లో ఉన్న తెలుగువారికి మరియు సుమన్ టీవీ అభిమానులందరికీ కూడా ఈ నక్షత్ర స్కూల్ మ్యూజిక్ స్కూల్ సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం ఈరోజు సుందరి సాతప్పంతో మాట్లాడడానికి వచ్చాము. ఈరోజు సుందరి సాతప్పంతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం అన్నమాట. తను ఎప్పుడు ఎలా స్కూల్ స్టార్ట్ చేసింది, మ్యూజిక్ స్కూలు తను ఎలా ఏమేమి చెప్తుంది అనేది మనం అడిగి తెలుసుకుందాం. హరి ఓం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. హరి ఓం. కృష్ణ రాధే భజన్. రాధే 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 గోవింద బృందావన చంద అనాథనాథ దీనా బంధో రాధే గోవింద. రాధే 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 గోవింద బృందావన చంద అనాథనాథ దీనా బంధో రాధే గోవింద. పండరినాథ పాండురంగ రాధే గోవింద. పండరినాథ పాండురంగ రాధే గోవింద. బృందావన చంద అనాథనాథ దీనా బంధో రాధే గోవింద. అనాథనాథ దీనా బంధో రాధే గోవింద. రాధే గోవింద రాధే గోవింద. శ్రీ రాధారమణికి జై. హరి ఓం. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే చరణు. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే చరణు. ఓ ఓ కమలాసదీముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేసనా కమలాసనహిత గరుడ గమన శ్రీ తిరువేంకటగిరి దేవాచరణు. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే చరణు. ఓ ఓ శ్రీ గోవింద మహారాజుకి జై. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక పాప పేరు శ్రేయ, ఇంకో పాప పేరు శృతి. పెద్ద పాప కాలేజ్ చదువుతుంది, చిన్న పాప స్కూలింగ్ చదువుతుందన్నమాట. వాళ్ళు చాలా సంతోషంగా ఆర్ట్ చేస్తారు, డివైన్ ఆర్ట్ ఎస్పెషల్లీ. దాంట్లో దే ఆర్ స్పెషలైజ్డ్ ఇద్దరు. వాళ్ళు చేసింది అది చూపిస్తున్నాము. దాంతోపాటు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మా స్టూడెంట్, వెరీ బిలవర్డ్ స్టూడెంట్, నాకన్నా సీనియర్. వాళ్ళ ప్యాషన్, చిన్నప్పుడు ఉన్న ప్యాషన్ ఇప్పుడు వాళ్ళు అది పూర్తి చేసుకుంటున్నారు. వెరీ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ అనమాట. హర్ నేమ్ ఇస్ గాయత్రి నిష్తాల.
మేము చెల్లగా వాళ్ళని ఉషా గారు అని పిలుస్తాము చెల్ల పేరుతో. సో ఇప్పుడు వాళ్ళు ఒక పాట వినాయకుడు పాట పాడతారు, మీరందరూ విని సంతోషిస్తారు. థ్యాంక్ యూ సుందరి గారు. శ్రీ శంభుతనయునకు జయ మంగళమనరే సిద్ధి వినాయకునకు శుభమంగళమనరే శ్రీ శంభుతనయుని సిద్ధి గణనాదుని విఘ్నాలకాధిపతి ఆదేవదేవుని శ్రీ శంభుతనయునకు జయ మంగళమనరే సిద్ధి వినాయకునకు సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచి పూజలనంది శశి చూడరాదన్న చేకుంటి మోకావ్రతము భక్తుల పూజలనంది దీవించు పార్వతి తనయ శ్రీ శంభుతనయునకు జయ మంగళమనరే సిద్ధి వినాయకునకు శుభమంగళమనరే శ్రీ శంభుతనయుని సిద్ధి గణనాదుని విఘ్నాలకాధిపతి ఆదేవదేవుని శ్రీ శంభుతనయునకు జయ మంగళమనరే సిద్ధి వినాయకునకు. శ్రీ గణేశ చక్రవర్తికి జై. చెప్పండి, మీరు ఏమేమి సత్కారంలో పొందారు, మీకు వచ్చినవన్నీ మీకు వచ్చిన బహుమతుల గురించి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, ఎప్పుడు బహుమతులు మనకి ఉద్వేగం ఇస్తుంది. మనకెట్లనో అట్లనే పిల్లలకి కూడా ఎక్కడ ప్లాట్ఫామ్స్ దొరికినా, ఎక్కడ మన తెలుగు సమాజంలో ఉగాది కల్చరల్స్, మళ్ళా పొంగల్, సంక్రాంతి ఫెస్టివల్స్, దీపావళి ఫెస్టివల్, అట్లా అన్ని ఫెస్టివల్స్కి ఇక్కడ గ్రాండ్గా ప్రోగ్రామ్స్ చేస్తారు. అక్కడ మనం వెళ్ళినప్పుడు పిల్లలకి అప్రిసియేషన్ రివార్డ్స్ ఇస్తారు. ఈ రివార్డ్స్ అందేటప్పుడు మనకి ఇంకా కొంచెం బాధ్యత ఎక్కువ అయిపోతుంది, ఇంకా బాగా చేయాలి అనే ఉద్వేగం వస్తుంది అనమాట. సో అట్లనే ఇవన్నీ 1 by 1 అచీవ్ చేసామన్నమాట. అది కాకుండా ఒక 10 వర్షాలుగా నేను జడ్జింగ్గా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి వసంతంలో మీడియాకార్ప్ ఛానల్ ఇక్కడ చాలా పాపులర్. అక్కడ తర్వాత సింగపూర్ తమిళ్ రైటర్స్ సొసైటీ అక్కడ కూడా ఒక 10 to 12 years అయ్యింది జడ్జింగ్గా. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ గివింగ్ మై పార్టిసిపేషన్. సో అది కూడా నాకు చాలా సంతోషం ఇస్తుంది అనమాట. అన్ని మందిని చూసి వాళ్ళకి, మనకి నేర్చుకున్నది వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా అది అందేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అది మోస్ట్ ఫేవరెట్ అంటే కన్నదాసన్ విళాలో జడ్జింగ్ చేయడం. అది సుందరి తెలుగు కాదు, యాక్చువల్లీ సుందరి తమిళం, కానీ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ అన్ని భాషల్లో కూడా మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటుంది, మ్యూజిక్ నేర్పిస్తుంది అనమాట. చెప్పండి సుందరి, ఎన్ని భాషల్లో మ్యూజిక్ చెప్తుంటావు, మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటావు? 7 భాషలు. సో అది అన్నిట్లో నేను ఆ లాంగ్వేజ్లోనే రాసుకుని పాటలు నేర్పిస్తాను. ఎవరికి హిందీ, తెలుగు, మన మలయాళం, కన్నడం, తమిళే నా మదర్ టంగ్ తమిళ్. తర్వాత స్లోగా ఒక్కొక్కటి నేర్చుకున్నాను. ఈ లాంగ్వేజ్ వల్ల ఏంటి బ్లెస్సింగ్ అంటే వీ గెట్ మోర్, చాలా క్లోజ్ అయిపోతాం. వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు, పాటలు నేర్పించేటప్పుడు పేరెంట్స్ సరే పిల్లలు కూడా చాలా బాండెడ్ అయిపోతారు వాళ్ళు. అది నాకు చాలా సంతోషం ఇచ్చి ఆ ఉద్వేగంతోనే నేను 7 భాషలు నేర్చుకుని పిల్లలకి కూడా నేర్పిస్తున్నాను. గిఫ్ట్ అంటే నాకు ఈ
కన్నదాసనయ్య, భారతీదాసనయ్య వీళ్ళందరూ చాలా 1950s గోల్డెన్ హిట్స్ సాంగ్స్ ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ పాటలు మనం పిల్లలకి నేర్పించి వాళ్ళకే జడ్జిగా వెళ్ళడం చాలా సంతోషం ఇస్తుంది. ఇంకో ఆయన కూడా ఉన్నారు, ఆయనది కూడా చూపిస్తాను. ఈయన మా ఊరు, ఈయన మేము నగరత్తార్. సో మా ఊరిలో నుంచి ఒక పోయట్, ఆయన పేరు తిరు కన్నదాసనయ్య. మా తమిళ్ లాంగ్వేజ్లో ఈయన బోళ్ళన్నీ పెద్ద పొక్కిషం ఈయన మాకు. సో ఈయన పాటలు పాడడానికి ఒక 12 years నాకు భాగ్యం దొరికింది యాజ్ ఎ జడ్జ్. స్టిల్ ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను జడ్జింగ్లో. వీళ్ళు చాలా, ఈయన బ్లెస్సింగ్ ఉంటేనే మనకు అది దొరుకుతుంది. సో అది సంతోషం నాకు. ఇవన్నీ ఇక్కడ సింగపూర్లో కల్చరల్ ఈవెంట్స్. తమిళ్ ఉగాది లాగా మనకి ఎట్లా తెలుగులో ఉగాదియో అట్లా మా తమిళ్ న్యూ ఇయర్ అప్పుడు తమిళ్ కల్చర్ లో ఉన్న అన్ని వెరైటీస్ పిల్లలకి నేర్పించి చేయించడం, అది చేసేటప్పుడు నాకు ఇచ్చిన అప్రిసియేషన్ అవార్డ్స్. ఇప్పుడు మన సుందరి శాతప్పన్తో మ్యూజిక్ స్కూల్ ఎలా స్టార్ట్ చేసిందో తెలుసుకుందాము. చెప్పు సుందరి శాతప్పన్ గారు, మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఎలా అనిపించింది మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలని? ఫస్ట్ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి అన్ని విషయాలు మాకు షేర్ చేయండి. తప్పకుండా. చిన్నప్పటి నుంచే నాకు పాటలంటే చాలా ఇష్టం. నేను నేర్చుకున్నది మన హైదరాబాద్లో నల్లకుంటలో రాముడు మందిర్ గుడిలో మిసెస్ బృందావని ఆవిడనే నాకు ఫస్ట్ నేర్పించారు. షీ వాజ్ అప్పుడు నేను పాటలు ఫస్ట్ టైం త్యాగరాజ ఆరాధనలో ఒక త్యాగరాజుడు సాంగ్ కీర్తన నేర్పించి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ విన్ చేశాను అనమాట. అప్పుడు నేను 5th standard ఆ టైంలో. అవును. సో అప్పుడు మొదలైంది గురుమార్గల్ బ్లెస్సింగ్స్తో. ఫస్ట్ టైం విన్ అయినప్పుడు అందరూ చాలా బాగా ఆశీర్వాదం చేశారు. దాంట్లో నుంచి ఇంకా కంటిన్యూస్గా పాడడం స్టార్ట్ చేశాను. ఎక్కడ వెళ్ళినా ఆ పాడడంలో నాకు చాలా సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషమే నాకు ఉద్వేగం, నెక్స్ట్ మనం చెయ్యాలి అనేసి. సో అట్లా నా స్కూలింగ్. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కలైకావేరి ఇన్స్టిట్యూట్లో చదివాను అనమాట. మ్యూజిక్ కోర్స్ తీసి చదివాను. మాస్టర్ నటరాజన్ ఆయననే నాకు నెక్స్ట్ లెవెల్. అది ఏమో తిరుచిరాపల్లిలో. అది అప్పుడు నేను చదివేటప్పుడు కాలేజ్ అనమాట. 11th 12th కాలేజ్. ఆ కంప్లీట్ కోర్స్ 6 years అక్కడ చేశాను. కలైకావేరి ఇన్స్టిట్యూట్, తిరుచిరాపల్లి. మా గురు పేరు మాస్టర్ నటరాజన్. ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన బ్లెస్సింగ్స్తోనే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను తీసుకుంటున్నాను. తర్వాత అక్కడ కోర్స్ అయినాక ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్ లాగా పనిచేశాను. అంటే జింగిల్స్ చేయడం, ఒక 300 జింగిల్స్ చేశాను ఆ 4 yearsలో. సో మార్నింగ్లో కాలేజ్కి వెళ్ళిపోవడం, ఈవినింగ్ 4 hours ఆల్ ఇండియా రేడియోలో పని చేయడం. సో ఆ జింగిల్స్ అది క్లాసికల్ మాత్రం కాదు. జింగిల్స్ అంటే ఆల్ లైట్ మ్యూజిక్ సాంగ్స్. ఆ లైట్ మ్యూజిక్లో వాళ్ళు యాడ్స్కి లిరిక్స్ రాసి అప్పటికప్పుడు ఇస్తారు. వెంటనే మనం అది పట్టుకొని పాడితే దానివల్ల నెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ లైట్ మ్యూజిక్లో ఏమేమి ఉన్నాయి అనేసి ఆ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత దెన్ పెళ్ళయింది, సింగపూర్కి వచ్చాను. సో ఇది నా లెర్నింగ్ జర్నీ అనమాట. సింగపూర్లో ఎలా ఎందుకు అనిపించింది స్కూల్ స్టార్ట్ చేయాలి ఏంటి అనేసి? యాక్చువల్ సింగపూర్కి వచ్చిన తర్వాతనే
యాజ్ యూజువల్ ఇక్కడ వస్తే అందరూ ఐటీలో పని చేయాలి, అది తప్పకుండా చదివిందేమో నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో అందువల్ల ఫ్యామిలీ వాళ్ళు, మా హస్బెండ్, మదర్ ఇన్ లా సైడ్ అందరూ ఐటీలో పని చేయాలి అన్నారు. సో చదివిన దానికి ఒక రెస్పెక్ట్ చేయాలి కదా, అందువల్ల ఐ టుక్ ఇట్ 5 years పని చేశాను ఇక్కడ టొపయోలో యాజ్ ఎ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్. ఫస్ట్ 2 years మాన్యువల్గా చేశాను, దాని తర్వాత ఆటోమేటిక్ టెస్టింగ్ నేర్చుకునే చేశాను. కానీ 5 years నేను చేసిన దాంట్లో నాకు తృప్తి అంటే చాలా తక్కువ. సో అందువల్ల నేను ఎట్లయినా నా డ్రీమ్స్లో స్కూల్ రిజిస్టర్ చేయాలి, పిల్లలకి నేర్పించాలి, అది నా ఎండ్ గోల్ అనమాట. సో అందువల్ల కొంచెం స్లోగా నేనే ఈ పని చేసేటప్పుడు వీకెండ్స్లో ఐ బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ నా స్కూల్కి ఉన్న ప్యాషన్ మొదలుపెట్టాను. అప్పుడు ఎవ్రీ వీకెండ్ నా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి నేనే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ మా పెద్ద పాప ఫ్రెండ్కి నేర్పించడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఓన్లీ క్లాసికల్ స్వరాస్ మాత్రం నేర్పించకుండా ఆ పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ రావాలి. అప్పుడు కుట్టి కుట్టి భజన్స్, కుట్టి శ్లోకాస్ అవి నేర్పిస్తే వాళ్ళకి కొంచెం హ్యాపీ అయిపోతారు. ఓ మనకి పాటలు తొందరగానే వచ్చేసింది అనేసి వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో అట్లనే ఈ భజన్ శ్లోకాస్ అన్నీ వాళ్ళకి నేర్పించి, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళినప్పుడు నవరాత్రి గొలులో టెంపుల్లో పూజకి ఏదైనా ఇచ్చారు, అక్కడ గ్యాదరింగ్లో పాడాలంటే పాడతారు. దాంతో వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో అందరు బ్లెస్సింగ్స్ వల్ల ఇప్పటికీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ నక్షత్రాస్ మ్యూజిక్ స్కూల్. ఇప్పుడు చాలా పిల్లలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు పాడడంలో దీంట్లో నాకు కంప్లీట్ ఆత్మతృప్తి, ఫుల్ ఆత్మతృప్తి ఉందన్నమాట. నా అన్ని ఎమోషన్స్ మ్యూజిక్ ద్వారా వచ్చేస్తుంది. హ్యాపీగా ఉన్నా, సో చాలా కొంచెం ఏదైనా డిస్టర్బ్ అయ్యినా, ఏదైనా ఏ ఎమోషన్ అయినా పాటల ద్వారా వచ్చేస్తాయి బయటికి. అది నాకు సంతోషం అన్నమాట. సో చిన్న మాట, యాక్చువల్గా తను సుందరి 15 years నుంచి నాకు ఫ్రెండ్. అప్పుడే వెరీ సాఫ్ట్, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, సేమ్. అప్పటి నుంచి తను చాలా మ్యూజిక్ పాటలన్నీ పాడుతూ చాలా ప్రోగ్రామ్స్ అన్ని బిజీ లైఫ్ అన్నమాట. ఇప్పుడు చాలా చాలా బాగా చేస్తుంది, ఎంత గ్రో అయింది, చాలా హ్యాపీ. ఒక ఫ్రెండ్గా అన్ని విధాలుగా కూడాను చాలా మంచిగా చేస్తున్నావు నువ్వు. ఇంకా ఎలా స్కూల్లో ఎలా ఇంట్లోనూ బయట కూడా క్లాసెస్ తీసుకుంటున్నాను ఉన్నారు కదా పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్. అది కోవిడ్ టైం వచ్చినప్పుడు అందరూ జూమ్లో కంటిన్యూ చేశాను. అప్పుడు పేరెంట్స్ కూడా కూర్చునేవాళ్ళు, నానమ్మ తాతయ్య వాళ్ళు కూడా కూర్చుంటారు, వాళ్ళు కూడా పాడతారు. వాళ్ళందరూ పాడేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ ఒక ఫ్యామిలీ టైం లాగా. యూజువల్గా నేను నేర్పించడం టైమింగ్ ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ చేశానంటే 8 వరకు జరుగుతుంది. ఆ ఈవినింగ్ టైంలో అందరూ ఫ్యామిలీతో పాటు కూర్చొని ఈ భగవంతుడు పాటలు పాడేటప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, బ్లెస్ చేస్తారు. ఆ సంతోషం ఇంకా చాలా మందికి వెళ్ళి చేరాలి అనేసి అట్లా వచ్చిన వాళ్ళే ఉషా గారు. వాళ్ళ బాబు డాక్టరేట్ అనమాట ఇక్కడ సింగపూర్లో. ఈజ్ ఎ గిఫ్టెడ్ చైల్డ్. వాళ్ళు డాక్టర్ స్కూల్కి యూనివర్సిటీ జాయిన్ అయినాక షీ వాంట్స్ టు వాళ్ళ టైంని ఎఫిషియెంట్గా తన చిన్నప్పుడు ఉన్న ఆశని కూడా పూర్తి చేసేలాగా నేర్చుకోవడానికి వచ్చారనమాట. సో ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వింటాము. సుందరి గారి గురించి నేను మొట్టమొదట చెప్పేది, తను ఎప్పుడూ ఒక చిరునవ్వుతో ఉంటుంది. సుందరి ఫేస్ మీద ఎప్పుడూ ఒక స్మైల్ ఉంటుంది. అందరితోని నవ్వుతూ మాట్లాడుతుంది. పాటలు నేర్పించేటప్పుడు కూడా చాలా నవ్వుతూ నేర్పిస్తుంది. నేను గత 3 సంవత్సరాలుగా సుందరి గారి దగ్గర నుంచి నేను క్లాసెస్ నేర్చుకుంటున్నాను. నాకు ఎంతో తృప్తికరంగా ఉంటుంది సుందరి దగ్గర వచ్చి
వీక్లీ 1 hour క్లాస్ అయినా కూడా అది నాకు చాలా తృప్తికరంగా ఉంటుంది. సుందరి ఒక డెడికేటెడ్ టీచర్ సుందరి గారు. అండ్ తన స్టూడెంట్స్ని ఆవిడ ఎప్పుడూ ప్రోత్సహిస్తారు, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారు సుందరి గారు. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు ఆవిడ స్టూడెంట్స్తో పాటు ఆవిడ కూడా ఉండి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈవెంట్ అయ్యేంత వరకు ఉంటారు సుందరి. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు లెర్న్ ఫ్రమ్ సుందరి. మీరు ఎలా అనుకున్నారండి నేర్చుకోవాలని ఫస్ట్ సుందరి దగ్గర? నాకు సుందరి గారు 20 years నుంచి ఇంచుమించు తెలుసు, 20 సంవత్సరాల నుంచి తెలుసు. కానీ సడన్గా ఒక 3 years నుంచి నేను నేర్చుకుంటున్నాను. సుందరి మ్యూజిక్ నేర్పుతుంది అని నాకు తెలుసు, కానీ బట్ మా అబ్బాయి చదువు దాంట్లో ఐ వాజ్ బిజీ. మా అబ్బాయి యూనివర్సిటీ మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత దెన్ నాకు కొంచెం ఫ్రీ టైం దొరికి దెన్ ఐ థాట్ ఓకే సుందరి గారి దగ్గర కొంచెం నేర్చుకోవాలి నేను కూడాను అని. అండ్ కోవిడ్ టైంలో నేను స్టార్ట్ చేశాను. బట్ ఇట్స్ రియలీ నైస్ టు లెర్న్ ఫ్రమ్ సుందరి. థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ సుందరి తెలుగు అమ్మాయి కాకుండా తమిళ అయినా సరే మన తెలుగు అమ్మాయి లాగానే మనం ఫీల్ అయ్యేలాగా అందరితో క్లోజ్గా ఉంటూ ఎంతో మంచిగా ఉంటుంది. క్లాసెస్ కూడా బాగా తీసుకుంటుంది. ఇంకా నువ్వు స్కూల్ పెట్టడానికి ఎలాగా అంటే ఇక్కడ తీసుకోవడానికి పర్మిషన్ నువ్వు ఎలా తెచ్చుకున్నావు ఏంటి ఒకసారి చెప్పగలవా? మనకి చిన్నప్పుడే అమ్మ నాన్న నేర్పించింది, ఏది చేసినా మనం అది కరెక్ట్గా అప్రూవల్తో ఆ మార్గంతో చెయ్యాలి అనేసి ఆ సీడ్ మనకి చిన్నప్పుడు ఇచ్చారు కనుక అది ప్రాపర్గా రిజిస్టర్ చేసి ఆ పిల్లలకి కూడా ఒక అప్రూవ్డ్ స్కూల్లో వాళ్ళు చదువుతున్నారని ఒక నమ్మకం ఉండాలి, అది తెప్పించాలని నాకు ఆ ఆలోచన ఉండింది. అందువల్ల రిజిస్టర్ చేసి ప్రాపర్గా వీఆర్ రన్నింగ్ ద స్కూల్ అనమాట. దాంతోపాటు నా మ్యూజిక్ నాకు చాలా ఇంట్రెస్ట్ కనుక తమిళ్ మదర్ టంగ్ కనుక మేమే సొంతంగా తమిళ్లో లిరిక్స్ రాసి మన అన్ని ఫ్యామిలీ ఈవెంట్స్ లైక్ గాజులు ఫంక్షన్, పాప ప్యూబర్టీ అయిందంటే ఆ ఫంక్షన్, హౌస్ వార్మింగ్ ఫంక్షన్, పుట్టినరోజు, అన్ని విశేషాలకి మేము సొంతంగా రాసిన లిరిక్స్తో చాలా సింపుల్ ట్యూన్ మెలడీ క్రియేట్ చేసి మ్యూజికే లేకుండా మా స్టూడెంట్స్తో పాటు మేము క్రియేట్ చేసి అప్లోడ్ చేసాము. నా ఛానల్ సుందరి సాతప్పన్. ఆ ఛానల్లో అన్ని ఫంక్షన్స్కి ఉన్న సాంగ్స్ ఉంటాయి. మీరు కూడా అది ఒక్కొక్క అకేషన్కి మీరు ఆ పాటలు పెట్టి విని సంతోషపడచ్చు. మీరు ఈ నక్షత్ర అనే పేరు ఎలా మీరు సెలెక్ట్ చేసుకున్నారా? అవును, నక్షత్ర అంటే ఎందుకు ఆ నక్షత్ర చూస్ చేశానంటే లలితా సహస్రనామంలో నక్షత్ర అని అది ఆ ఒక మంత్రం వస్తుంది. అప్పుడు చిన్నప్పుడు మమ్మీ అది అమ్మ ప్లే చేసేటప్పుడు ఆ వర్డ్ ఏమిటో నాకు మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. నక్షత్ర ఇస్ నథింగ్ బట్ అది ఏంటంటే ఒక స్టార్ కదా, సో మల్టిపుల్ స్టార్స్ రావాలి. స్టార్స్ చిన్న లైక్ డైమండ్ లాగానే, డైమండ్ చిన్నగానే ఉంటుంది కానీ చాలా ఆ షైన్ ఉంటాయి, డెప్త్ ఉంటుంది దాంట్లో. అట్లా ఒక్కొక్కరు ఉండాలి అనేసి నా ఆశ, కోరిక. అది భగవంతుడు బ్లెస్సింగ్తో పాటు అది జరుగుతుంది. అదే మీరే సెలెక్ట్ చేసుకున్నారు? చేసింది అది మా పాప, పెద్ద పాపకి ఇప్పుడు 18 years అయిపోయింది. సో ఆ పాప పుట్టిన తర్వాతనే నాకు ఈ ప్యాషన్కి ఒక దారి దొరికిందనమాట. ఆమెని చూసుకుంటున్నాను అని చెప్పేసి నేను నా స్కూల్ని రన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అందువల్ల అది ఒక చాలా మా పెద్ద పాపతో పాటు ఈ స్కూల్ కూడా పెరిగింది. అదే అనమాట. చాలా బాధ్యతగా చేస్తుంది సుందరి యాక్చువల్గా. అన్ని బ్యాలెన్స్డ్. ఎప్పుడు నాన్నగారు చెప్తారు 5 fingers ఉన్నాయి కదమ్మా, ఒక్క ఫింగర్ ఫర్ ఎడ్యుకేషన్, ఒక్క ఫింగర్ ఫర్ హెల్త్, ఒక్క ఫింగర్ సోషలిజం, అందరితో పాటు మింగిల్ అవ్వాలి. హ్యాపీనెస్ ఎప్పుడు నువ్వు ఇస్తేనే వస్తుంది.
అది మా డాడీ ఏమో అట్లా బ్యాలెన్స్ చేయాలి అంటారు ఫ్యామిలీ. దాని తర్వాత మన అప్గ్రేడ్, మనం ఎట్లా నేర్చుకోవాలి, ఏ ఇయర్స్ ఎంత ఏజ్ అయినా నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నాను. గ్రేట్. అదే అనమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం మనకి దొరుకుతుంది. ఉషా గారు పాట పాడండి ఒకసారి, మీ స్టూడెంట్తో పాడిస్తారా? వాళ్ళు ఒక పాట పాడతారు, సుశీల అమ్మ పాట. ఇది సుశీల గారు పాడిన పాట, ముత్యాల పల్లకి చిత్రంలో నుండి. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది, ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి అదిరిపడి మేల్కొంది, అది పనిగా కూసింది, తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది, వెలుగు దుస్తులేసుకొని సూర్యుడు తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు, వెలుగు దుస్తులేసుకొని సూర్యుడు తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు, పాడు చీకటికెంతో భయమేసిందో పక్క దులుపుకొని ఒక పరుగు తీసింది, అది చూసి లతలన్నీ ఫక్కున నవ్వాయి, ఆ నవ్వులే ఇంటింట పూలైనాయి, తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, చాలా బాగుపడ్డారు. సుశీల అమ్మ గారిది పాటలు వీళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది, అందువల్ల నేను చెప్తాను జానకమ్మ సుశీల అమ్మ వాయిస్. సో నేను ఆఖరిగా ఒక చిన్న పాట, అందరూ క్షేమంగా ఆరోగ్యంతో ఉండాలి అనేసి ఒక చిన్న పాట, మన తెలుగు లైట్ మ్యూజిక్ సాంగ్లో ఉన్న సిరిలోలికించే చిన్ని నవ్వు. సిరిలోలికించే చిన్ని నవ్వులు మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బావు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడతలు తప్పటడుగులే తరగని మాన్యాలు, చిట్టిపొట్టు పలుకులు ముద్దు మాటలే మాదన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజునా జీవించాలి నిండు నూరేలు. హరి ఓం. ఓకే, థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. మీకు అరుణ గారు, సుమన్ టీవీ వాళ్ళకి, అందరి ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. మీరు మా పాటలు అన్నీ విని మమ్మల్ని ఆశీర్వాదం చేస్తారు. మేము ఇంకా బాగా ఈ స్కూల్ని ఇంకా ఎక్కువ పిల్లలతో అందరూ ఆరోగ్యంతో హ్యాపీగా నిండగా చేయాలని బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. మీ స్కూల్ ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ రావాలి బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరి. థ్యాంక్ యూ అండి ఉషా గారు, మీకు కూడా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ తరఫు వారందరికీ మా తరఫు నుంచి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.